సార్ ఇప్పటికీ కూడా సరైన సరైన అసలు ఆన్సర్ రాదు. 13 రూపాయలు కేసు ట్రాన్స్పోర్ట్ ఛార్జీని 34 రూపాయలకి అంత ఒక్కసారికి ఎలా పెంచుతారనే దానికి అసలు ఆన్సర్ లేదు. సురేష్ గారు, నేను అంటే అజయ్ అనుకుంటాను, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి. కొంచెం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు కొత్త కొత్త వాళ్ళని పంపించడానికి. మంచిదే, ఎందుకంటే అందరినీ నాయకుల్ని తయారు చేయాలి, వాళ్ళందరూ డిబేట్లో పాల్గొనడానికి వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాలని పంపించే వాళ్ళను కొంచెం ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి పంపిస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అంశం ఒకటైతే ఇంకో అంశంలోకి జొరబడి వెళ్ళిపోతే దానివల్ల పర్పస్ ఏం సర్వ్ కాదు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని తిట్టాలా అనేది ఉంటే వాళ్ళు తిట్టుకోవచ్చు, దానికి ఎవరికేమో అభ్యంతరం లేదు, కానీ ఇది వేదిక కాదు. అట్లాగే మీరు ఛానల్ వైపు నుంచి ఒక ఏ వ్యక్తి మీదైనా కానీ ఆ రకంగా చార్జెస్ ఫ్రేమ్ చేస్తూ వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నప్పుడు అది మీరు మొదట్లోనే కట్ చేయడం సభ్యత. ఎందుకంటే అట్లా కాదు, ఎవరెవరి మీద కోపం ఉంటుందో చెప్పలేము మనం. ఆ కోపం ఉండే వాళ్ళందరినీ ఇప్పుడు మీ ఛానల్ ద్వారా తిట్టడం మొదలు పెడితే ఛానల్కు ఉండే ఇమేజ్ పోతుంది. ఇది అసలు విషయం. ఇక పోతే ఇప్పుడు కార్మూర్ నాగేశ్వరరావు గారు, ఆయన భార్య కోడల సంథింగ్, దాని ఎందుకంటే పొరపాటు చేయకూడదు, ఆ కొడుకు, వీళ్ళందరూ ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లో 13 నుంచి 34 రూపాయలకు పెంచడం జరిగింది అనేటువంటిది కదా. ఈ 34 రూపాయలు కార్మూర్ నాగేశ్వరరావు పెంచుకున్నాడా, గవర్నమెంట్ పెంచిందా? అంటే బ్రివరేషన్ కార్పొరేషన్ పెంచితే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఎవడైనా, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఇట్లా వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉంటారండి. గవర్నమెంట్ యొక్క డబ్బులు వస్తాయంటే ఎవడైనా పని చేస్తాడు. కాబట్టి నా పాయింట్ ఏమిటంటే సిట్టు లక్ష్యం లేకుండా పనిచేస్తుంది. అసలు సిట్ లక్ష్యం ఏంటో నాకేం అర్థం కావడం లే. ఎందుకంటే అట్ట 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 తిప్పుతూ కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రక్రియను కూడా మార్చేశారు. మనకు గుర్తుందో లేదు, మనం మాట్లాడుకున్నాం. జిల్లా స్థాయిలో కలెక్టర్ల చేతిలో ఉన్న దాన్ని తీసుకెళ్లి బ్రూవరీస్ కార్పొరేషన్ చేతిలో పెట్టేసారు అనేది ఇక్కడ మెయిన్. అదొకటి, కేసుకి ఇంత రేటు పెంచడం అనేది ఇక్కడ కుమ్మక్కయ్యారు, కొల్లుడయ్యారు అనేది అర్థమవుతుంది. ఎస్, అదే నాకేం అభ్యంతరం లేదు, మీరు చెప్పిన దాన్ని 100% ఏకీభవిస్తా. అయితే కాంట్రాక్టర్ కాదు పెంచింది, ప్రభుత్వము లేదా బ్యూరేస్ కార్పొరేషన్. దాంట్లో ఎవరెవరి పాత్ర ఏమిటి, ఇది కదా సిట్టు పరిశీలన చేయాల్సింది. ఇప్పుడు వాడెవడో 15 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు లంచం ఇవ్వడానికి నాకు ఇచ్చినాడా లేదా ఎవడు తెలుస్తాడు? ఇది నా పాయింట్ ఏమిటంటే ఈ చిలువలు పరువులు చిల్లర వ్యవహారంలోకి సిట్టు పోయే కొద్దీ మొత్తం విచారణ వివాదాస్పదం అవుతుంది. సిట్టు చేయాల్సిన పని ఏమిటి? పాలసీ మార్పులు ఎవరి భాగస్వామ్యం ఉంది? ముఖ్యమంత్రి లెవెల్లో చేయకుండా పాలసీ మార్పు జరగదు. మరి అది జరిగిందా లేదా అంత దాని లోతులోకి పోవాలి. అదృశ్యక్తులేమో ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రిని కాపాడడానికి అదృశ్యక్తులు ఉన్నాయి అన్నప్పుడు మీకు గౌరవం ఏమిటి? మీరు లొంగిపోయినారు అక్కడ. కేంద్రంలో అజయ్, నేను మీకే చెప్తున్నా, మీ ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ కేంద్రం యొక్క కనుసన్నల్లో పనిచేస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి జోలికి పోయేటువంటి ధైర్యం చేయడం లేదు. ఈ ఒక్క కేసే కాదు, అనేక కేసులు నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకేమి మీతో తగాద పడాల్సిన అవసరం నాకు లేదు. అందుకోసం ఉన్నంతలో ఏదైనా మీరు కేసు పెట్టగలిగి దాని ఆధారాలు తీసి కోర్టు ముందు పెడితే నిలబడుతుందా లేదా వేరే సంగతి. మీరు అన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కోసారి కేసు నిలబడకపోవచ్చు, ఒక్కోసారి మంచి జడ్జి ఉండి పట్టుకొని పాయింట్ కూడా లాగొచ్చు. అయితే రావణాసుడి కాష్టం ఎన్నాళ్ళు కాల్చాల, ఎన్నాళ్ళు కాలుతుంది ఇది. అదే చెప్తారు, అది సంవత్సరాల తరబడి కాలుతుందని. అట్లయితున్నాయి ప్రతి కేసు కూడా. దయచేసి సురేష్ గారు, మీ ద్వారా నేను కూటమి ప్రభుత్వానికి మనవి చేసేది ఏమిటంటే ఇప్పుడు ఉండేటువంటి కేసులు ఏవేవైతే ఉన్నాయో ఎంతతో, ఇప్పుడు లడ్డు 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 ఎంత కాలం కొట్లాడుకుంటామండి లడ్డు మీద. ఇప్పటికీ లడ్డు లడ్డు ఇంక కొన్ని ఛానల్స్ పెడుతున్నారు లడ్డు మీద. ఇప్పుడు ఈ మద్యం 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 ఎంతకాలం పెడతారు? కాబట్టి సిట్టుకు కొంచెమన్నా స్పృహ ఉంటే
వెంటనే దాని మీద తేల్చాలి కదా. ఇప్పుడు వాడెవడు డెన్ను నిర్వహించినాడు, వాడిని పట్టుకున్నారు, అరెస్ట్ చేయండి, ఎవరికేం అభ్యంతరం లేదు. అట్లాగే ఇంకా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? అంటే 29 వరకు ఇట్లే చేస్తూ ఉంటారా? నవ్వుబాటు అవుతారు. 29 వరకు కనుక ఇట్లాగే చేస్తూ ఉంటే కూటమి పాలన నవ్వుబాటు అవుతుంది. మీరు దయచేసి సిట్టు విచారణను వెనువెంటనే పూర్తి చేయడం, ఒక్కోడు దొరకకపోవచ్చు. వాడు నేపాల్ పోవాలనుకున్నాడు, పట్టుకున్నారు. ఇంకోటి శ్రీలంకలో ఉంటే పట్టుకున్నారు. ఇంకోటి దుబాయ్ నుంచి వచ్చి పట్టుకున్నారు. పట్టుకోండి, కొంతమంది దొరకకపోవచ్చు, కానీ వాళ్ళ పేర్లు వాళ్ళ మీద ఉండే ఆరోపణలు పెడితే భూప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొని వస్తారు. కాబట్టి ఆ రకంగా సీరియస్నెస్తో కేసు విచారించాలా, ఇది నంబర్ 1. నంబర్ 2, సురేష్ గారు, నేను చెప్పేది ఏమిటంటే అసలు విషయాన్ని ఎందుకు వదిలిపెడుతున్నారు వీళ్ళు? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా నగదు రూపంలో మార్పుల మీద సిట్టు పోవడం లేదు. మీకు కుంభకోణం అంటూ జరిగితే దాంట్లో ఎక్కువ జరిగింటుంది. ఇవి ఈ రోజు కూడా జరుగుతున్నాయండి. ఈ రోజు కూడా పర్ కేసు ఇంత అని ప్రభుత్వానికి ఇవ్వక తప్పదు కాంట్రాక్టర్లు. ఆ రకంగా ఏ రాజకీయ పార్టీ, తెలుగుదేశం కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరు అధికారులు ఉంటే అటువంటివి నేను రాజశేఖర రెడ్డి కాలం చూసిన, అంతకుముందు రోసే గారు ఉన్నప్పుడు కూడా చూశాను. కాబట్టి ఇప్పుడు మీరు పట్టుకున్న 3,500 కోట్లు, అది ఈ 3,500 కోట్లు కంపెనీలు ఇచ్చేటువంటి లంచాలకు సంబంధించి పట్టుకున్నారు. అది కాదు, అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్లో ఏం జరిగింది నిజంగా. మేమంతా ఆ రోజుల్లో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ 1,00,00,000 కోట్లు అని మొత్తుకున్నాం. పురంధేశ్వరి గారు పోయి ఆయన అమిత్ షాకు రిప్రజెంటేషన్ ఇచ్చింది. అమిత్ షా చీవాట్లు పెట్టినాడు, ఎందుకమ్మా ఇట్లాంటి కేసులు తీసుకొని వస్తామని. కాబట్టి అమిత్ షా దగ్గర ఏం జరుగుతుంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, మీకు వాళ్ళకు మధ్య ఏమిటి అవగాహన, లేకుంటే ఎందుకు దాని జోలికి పోవడం లేదు? చాలామంది తెలుగుదేశం నాయకులు ఆ రోజు రాష్ట్ర నాయకులు వచ్చినారు డిబేట్లలో, తాడేపల్లి తలుపు తడతామన్నారు. ఏం తట్టినారు? సంవత్సరం అయిపోయా చెప్పి. కాబట్టి ఏ కేసు కానీ నాన్స్తూ పోతే ప్రభుత్వం యొక్క గౌరవం తగ్గిపోతుంది. మీరు దాన్ని చిల్లర వ్యవహారంలో కనుక పోయే కొద్దీ ఈ మొత్తం ఆరోపణలు అన్నీ కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. మీరు పట్టుకుంటే అసలు కారకుల్ని పట్టుకోండి, అసలు విషయాన్ని పట్టుకొని ఆధారాలు సేకరించండి. ఇప్పుడు ఈడీ వస్తుంది. ఇప్పుడు సురేష్ గారు కూడా అంటున్నారు ఈడీ వస్తుందని. ఏమన్నా మరి రైలు టికెట్ కొనుక్కొని మీకు చెప్పినారు నాకు తెలియదు, కానీ ఈడీ దీంట్లో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఉంటుంది. ఎందుకంటే గమనిస్తారు. అదే నేను వస్తుందని చెప్పలేదు సార్, నేను ఎందుకు చెప్తా మాట. ఈడీ ఇది వీళ్ళు 3,500 అంటే ఈడీ 4,000 కోట్లు అని చెప్పింది అని అన్నా, అంతే. రెండో పాయింట్, ఇందాక మీరు ఒకటి అన్నారు, ఒక నిమిషం కాదు, అజయ్ సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేశారు, నేను వెంటనే ఇంటర్ఫీర్ అయ్యాను. లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే సురేష్ గారు, నేను సబ్జెక్ట్ అంటే డిబేట్ అయ్యాను. ఒక నిమిషం ఆగండి. అరుణ్ కుమార్ అజయ్ గారు ఒక నిమిషం. అజయ్ అని వాడంటాడు. ఎవరు తెలుస్తుంది డిబేట్లలో? ఆ రకంగా ఒకరి మీద ఆరోపణ, లేని వాళ్ళ మీద ఆరోపణ, వ్యక్తిగత ఆరోపణ ఏం గౌరవం తెస్తుంది నీకు? కాబట్టి నా పాయింట్ ఏంటంటే, అదే సురేష్ గారు, సిట్టు ఈ డబ్బులు ఇవ్వడానికి వచ్చినారంట, డబ్బులు లంచం ఇవ్వాలని చెప్పినారంట, నిలబడవు ఇవి. కాబట్టి నేరం డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా నగదు రూపంలో మార్పులు చేయడానికి కారణాలు ఏమిటి? ఈ మొత్తం పాలసీ మార్పు జరిగింది. అంతకుముందు అన్ని కంపెనీలు పాల్గొనేటివి, అట్లా కాకుండా కొత్త భూములు ఏమేమో పెట్టినారు. ఈ రకంగా పాలసీ మార్పు చేయడానికి కారకులు ఎవరు? పాలసీ మార్పు జరిగింది కాబట్టే మిగతా ఈ కంపెనీలు రాలేదు. కాబట్టి ఇటువంటి సీరియస్ విషయాల మీద కేసు పెడితే అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. వీలైన తొందరలో దీనికి ఏదైనా పరిష్కారం మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుంటారా మీ ఇష్టం, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇది తొందరగా తేలిస్తే మంచిది. లేకుంటే
ఇది 29 వరకు కూడా కంటిన్యూ చేస్తాము అనుకుంటే చేయొచ్చు, మీకు అధికారం ఉంది. కానీ లాస్ట్కి వచ్చేపాటికి బూమ్రాంగ్ అవుతుంది, దృష్టిలో పెట్టుకుంటే మంచిదని నా సూచన. కోటేశ్వర గారు, ఇక్కడ ఇది యాక్చువల్గా రెండో అంశం కూడా అతనికి దీనికి సంబంధించిందే కాబట్టి నేను క్లబ్